నాకేం సంబంధం లేదు సార్. నేనేం తప్పు చేయలేదు. వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. మీకు ఆల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్. రేయ్ నోరు మూసుకొని కూర్చోండిరా. రేయ్ ఇట్రా సార్. నేను నడుస్తుంటే ఏ లేరా ఇట్రారా ప్లీజ్ సార్. బ్యాగ్ ఏంట్రా పెడతాను, నన్ను వదిలేమని చెప్పండి సార్. వీళ్ళకి నాకు సంబంధం లేదు సార్. నేను బట్టలు కొనుక్కున్నాను సార్. మా జాబిలమ్మకి బట్టలు కొన్నాను సార్. జాబిలమ్మ ఎదురు చూస్తాను సార్. వెళ్ళిపోతాను సార్. ప్లీజ్ సార్ వదిలేండి. ప్లీజ్ సార్ ప్లీజ్ వదిలేండి సార్. వీళ్ళకి నాకు సంబంధం లేదు అసలు. కానిస్టేబుల్ వీళ్ళందరూ బట్టలు విప్పదీసేయండి సార్. ప్లీజ్ సార్. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు సార్. అమ్మ తోడు సార్. వీళ్ళు నాకు సంబంధం లేదు సార్. మీకు అన్నం పెడతాను వదిలేండి సార్ నన్ను. రేయ్ ఇట్రారా. ఏం చేస్తున్నారా బయట? ఇంకా తిరుగుతారా బయట? కనిపించారో బయట? పోరా పో. ఏరా ఏమైంది? ఏరా మళ్ళీ బయట తిరుగుతారా? ఏమైందిరా? జాబ్లో ఏమన్నారా? తీ పో. ఏరా నువ్వురా. వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఏంట్రా? సంబంధం లేదు సార్. అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్. అమ్మ తోడు సార్. అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. వాళ్ళకి నీకు సంబంధం లేదేరా? సార్ ఆ సంబంధం లేదు సార్. అలా ఎవరో కూడా నాకు తెలియదు సార్. వీళ్ళు తీసుకొచ్చేసారు సార్. చెప్తూనే ఉన్నాను సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. అరే మీ వాళ్ళకి ప్లీజ్ సార్ ఫోన్ చేసి డబ్బులు పట్టరమని పో. వదిలిపెట్టేస్తా సార్. నా కోసం వచ్చే జనాలు లేరు, డబ్బులు ఖర్చు పెట్టే బంధువులు లేరు సార్. నేను రోడ్డు మీద చిత్తకాయితాలు ఏరుకునేవాడిని సార్. నమ్మండి సార్. మీ కాల్ మొక్కుతాను, నన్ను వదిలేండి సార్. వాళ్ళకి నాకు సంబంధం లేదు సార్. ప్లీజ్ సార్. అయ్యా నగరంలో ఈరోజు లక్ష్మీనగర్ ప్రాంతంలో 8:30 జరిగిన ఘోరమైన పేలుళ్లో 100 మందికి పైగా క్షతగాత్రులు కాగా 20 మంది మరణించి ఉంటారని పోలీసుల అంచనా. వీడెక్కడో చూసినట్టుందబ్బా. ఏమో సార్ నాకేమీ ఐడియా రావట్లేదు. ఓకే ఓకే కొంచెం జూమ్ చేయి. వీడా జాబిలి జాబిలి చెప్పు. ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోదామా? ఎందుకు? నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అవునా? నాకు కూడా అదే డౌట్, నేనెలా పెళ్లి చేసుకున్నానా అని. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. అంటే నవ్వకపోతే బాగోనా? నువ్వు ఎలాగున్నా అందంగానే ఉంటావు. అవునా? జాబిలి మరేమో నువ్వు 10వ తరగతి దాకా చదువుకున్నావు కదా, చాలా తెలివైన దానివి. కాబట్టి శోభనం గదిలో నువ్వే చూసుకోవాలి మరి. నీకసలు బుద్ధే లేదురా. లేరా నా కొడక, అక్కడ చేసేంత చేసి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకున్నావురా? అదే నా కొడక. నడు నడురా నడు. ఎక్కండి ఎక్కండి నా కొడుకు ఎక్కండి ఎక్కండి. జాబిలి 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 మర్యాద తప్పుకోండి, లేదంటే కాల్చి పారేస్తా. సాబ్ మా జానీని ఎందుకు తీసుకెళ్తున్నారు సాబ్? అదంతా మీకు చెప్పే అవసరం లేదు, తప్పుకోండి. అదేంటయ్యా అలా అంటారు? మీరు తీసుకెళ్లేదు నా కొడుకుని, ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి కదా. జాబిలి 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 సాబ్ ఈరోజే మా వాడు పెళ్ళైంది సాబ్. ఇంకా జీలకర్ర బెల్లం ఆరనే లేదు, పసుపు బట్టలు విడవనే లేదు. ప్లీజ్ సాబ్
వాడు ఏమైనా తెలియక తప్పు చేసి ఉంటే తిట్టి వదిలేయండి సాబ్. ఈ పసిపిల్ల ముఖం చూసన్నా వదిలేయండి సాబ్. తిట్టి లేక అమ్మాయి ముఖం చూసి వెళ్ళడానికి వాడు చేసిన చిన్న తప్పు కాదు. ఈరోజు సిటీలో 100 మంది అమాయకులు చనిపోవడానికి కారణమైంది నీ కొడుకే. చూడండి, మా దగ్గర దీనికి సాక్ష్యాలున్నాయి. మేము అనవసరంగా అరెస్ట్ చేయడానికి వీడు మా శత్రువు కాదు. అమాయకంగా ఉంటూ టెర్రరిస్టులతో చేతులు కలిపిన దేశద్రోహి వీడు. అడ్డొస్తే తొక్కిపారు నా కొడుకుల్ని. జాబిలి 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 సార్. ఏంటి సిఐ డ్రెస్లో ఇలా వచ్చావేంటి? ఒకసారి ఎమ్మెల్యే గారికి అర్థం వచ్చాను సార్. వాడు పొద్దున్నే పని మీద ఢిల్లీ వెళ్ళిండో, పనేందో చెప్పు. సార్, అది మొన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్లో సీసీ ఫుటేజ్లో మన అబ్బాయి ఉన్నాడు సార్. అదే చెప్దాం వచ్చాను సార్. ఏందిరా నువ్వు చెప్పేది? అవును సార్, సీసీ కెమెరాలో చాలా క్లియర్గా ఇక్కడ అయింది సార్. మరి ఈ విషయం మీడియా వాళ్ళకి తెలిసిందా? లేదు సార్, ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు సార్. అది మీ అబ్బాయి అని తెలియదు సార్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ విషయమే ఇప్పుడు మిమ్మల్ని అర్థం వచ్చాను సార్. అడిగేదేం లేదు, నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఏంటి సార్ అది? కెమెరా ఫుటేజ్లో భరత్ ప్లేస్లో వేరే వాడిని ఇరికిచ్చాయి. ఆ తర్వాత మిగతాదంతా నేను చూసుకుంటాను. సార్, అలా చేస్తే ప్రాబ్లం అవుతామా సార్? మనం రిస్క్లో పడే ఛాన్స్ ఉంది సార్. ఎవడరా నీకు ఉద్యోగం ఇచ్చింది? ఏంట్రా రిస్క్లో పడేది? వచ్చి నిలదీస్తారని భయమా? ఒక్కటి గుర్తుపెట్టుకో సిఐ, ఎవరిని అరెస్ట్ చేస్తావో తెలుసా? ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసాయి. మిగతాదంతా వెనక నుండి నేను నడిపిస్తాను. అర్థమైంది సార్. ఓకే, వస్తాను సార్. రత్నం, నువ్వు ఆ పని చేసుకొచ్చి హాయిగా 3 బ్యాగులు తీసుకెళ్ళు. ఇంటి దాకా వెళ్ళొచ్చావంటేనే విషయం పెద్ద విషయం అని అర్థమైంది. అందుకే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసా. చెప్పు, విషయం ఏంటో చెప్పి. ఇప్పుడు నిన్న సరిగ్గా మార్నింగ్ 8:30కి లక్ష్మీనగర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది సార్. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఎటువంటి సాక్ష్యాలు దొరకలేదు సార్. కానీ ఒక ఇంట్లో మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక వ్యక్తి దొరికాడు సార్. ఆ వ్యక్తి ఎవరు కాదు సార్, మీ భరతే సార్. కొంచెం జూమ్ చేయి. ఈ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను సార్. ఈ విషయం అంతా కూడా మా కమిషనర్తో మాట్లాడాను సార్. ఆయన చెప్పిన మాట ప్రకారమే ఆగమేఘాల మీద మిండికెళ్ళాను సార్. నేను ఒక పని చెప్తాను, అది చెయ్యి. మా వాడితో నేను మాట్లాడుకుంటాను. ఎవరిని తీసుకొని వస్తే వాడి వెనకాల 4 అడుగులు పడవో, వాడి గొంతు వెనకాల 4 గొంతులు లేవవో, అలాంటి వాడు నీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. వాడిని పట్టుకొని వచ్చి ఇరికించేసాయి. ఈ విషయంలో మీ నాన్నగారే నాకు ఒక క్లూ ఇచ్చారు సార్. ప్లీజ్ సార్. అరే, మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు పట్టరమని పో, వదిలిపెట్టేస్తా. నా కోసం వచ్చే జనాలు లేరు, డబ్బులు ఖర్చు పెట్టే బంధువులు లేరు సార్. నేను రోడ్డు మీద చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని సార్.
నమ్మను సార్. ఆగ మేఘమే వెళ్ళి వాళ్ళని లాక్కొచ్చి లోపడేశాను సార్. అక్కడ చేసి ఏదైనా యాక్షన్ మీరు చెప్పే వరకు తీసుకోవద్దని ఆగాను సార్. అది సార్ జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్, నన్ను ఏం చేయమంటారు? చూడు రత్నం, తప్పు ఎవరు చేసినా తప్పే. అందులోనూ ఇది మామూలు తప్పు కాదు, దేశద్రోహం, క్షమించరాని నేరం. ఈ దేశ గడ్డపై పుట్టి పెరిగి పరాయి దేశపు కుక్కలు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి ఇంత ఘోరమైన పనికి పూనుకున్నవాడు వాడెవడైనా సరే వదిలేదే లేదు, ఉరికము మెక్కాల్సిందే వాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇలాంటి పనులు ఇక మీదట ఎవ్వరు చేయకుండా ఉండాలంటే జానిగాడు లాంటి వాడిని వదలకూడదు. చంపేయండి, నా కొడుకుని చంపేసేయండి. కాలు పట్టుకుంటాను, వదిలేండి సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్. నా కొడుకు అయిపోయావురా. ఎస్ఐ సార్, ఈ నా కొడుకుని రేపొద్దున కోర్టుకు తీసుకుపోవాలా? దెబ్బలు కనపడకుండా కుమ్మి పరే నా కొడుకుని. సైలెంట్ గా పడుంటాడు. సరే సార్. నాకు ఏ బాబు దేవుడు కూడా రక్షించాడు. మీ కాల్ పట్టుకుంటాను ప్లీజ్ సార్, వదిలేదు సార్. సార్ 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 నాకు ఏ సంబంధం లేదు సార్, ఇలా ఎవరో నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ సార్ మీ కాల్ పట్టుకుంటాను, వదిలేదు సార్. సార్ అయ్యా అయ్యా ప్లీజ్ ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా. గట్టి కొట్టారా. రేపు అయిపోయాడురా వీడు, లేకపోతే మన సీఏ గారితో పెట్టుకుంటాడా వీడు? అవునరా, మన సీఏ వదలడు. అసలే సీఏ గారు పర్సనల్గా తీసుకున్నారు ఈడి కేసుని. ఈయన కోర్టుకి తీసుకెళ్ళేది రేపు పొద్దునే కదా. మనం అలా బయటికి వెళ్ళి టీ తాగొద్దాం పద. ఓకే. ఏమైందిరా? అరే ఏమైందిరా? పద పద. జానీ జానీ, అరే ఏమైందిరా? చూడరా, టైం కూడా ఎవరు లేరు అక్కడ. ఏం కాదు తీరా, తాళం తీరా. ఏం కాదు తీరా. జానీ జానీ, రే జానీ ఏమైందిరా? రే జానీ ఏమైందిరా? జానీ ఏమైందిరా? జానీ, అరే జానీ. హలో. హలో సార్. చెప్పు సార్, జానీగాడు స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు సార్. ఏం మాట్లాడుతున్నావు? అవును సార్. అరే మనోళ్ళంతా ఏర్రా. అరే జానిగా, నువ్వు స్టేషన్కి వెళ్ళిన తర్వాత పనుందని చెప్పి అందరిని తీసుకెళ్ళి హైవే పైన యాక్సిడెంట్ చేసి చంపేశారా. ఏరా నువ్వు చెప్పేది? ఫుల్ డ్రంకర్. వాడు 24 గంటలు తాగుతూనే ఉంటాడు. తాగేం చేస్తాడు? మంచిగా పడుకుంటాడు. అదే కదా వాడు చేసేది. ఇందులో వింతేముంది? వాడు రోజు తాగేదే తాగితే వెళ్ళి పడుకుంటాడు. కానీ ఈరోజు వాడు తాగింది నేనిచ్చిన మందు.
ఈ పాటికి వాడి కాళ్ళు చేతులు చచ్చుబడి ఉంటాయి. వాడి కళ్ళు వైర్లు కమ్ముంటాయి. వాడి గొంతు తడారిపోయి నరాలు బిగుసుకుపోయి ఉంటాయి. వాడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడో వాడికే తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటాడు. ఎదురుకుండా వచ్చి వాడు ఊరుకుంటాడా? వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు. వాడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు. నగరు శివార్లలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది కూలీలు ఆటోలో వెళ్తుండగా లారీ ఢీకొని ఆటో బోల్తా పడి డ్రైవర్తో సహా కూలీలందరూ దుర్మరణం పాలయ్యారు. డ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడపటం వల్లనే ఈ దారుణం జరిగిందని పోలీసులు అంచనా వేశారు. ఏడు, బాగా ఏడు, గట్టిగా ఏడు. నీ ఏడుపోయిన 4 దిక్కుల పంచభూతాలు దద్దరెళ్ళిపోవాలి. దేవుడంటే నీకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకొచ్చే ఒక పేరు కాదు. దేవుడంటే నీ నమ్మకం, దేవుడంటే నీ కష్టం మంచి, దేవుడంటే నీ శక్తి. నీ జీవితానికి నువ్వే ఒక అర్థం కావాలి. దానికోసం నువ్వే యుద్ధం చెయ్యాలి. నీ గోడు విని ఆ గుడిలో ఉన్న దేవుడే నీ వద్దకు నడుచుకుంటూ రావాలి. నీకు ఈ మానవ జన్మనిచ్చి సృష్టిలో ఏ జీవరాశికి ఇవ్వనటువంటి అపారమైన జ్ఞానాన్నిచ్చి మీ సమస్యని మీరే పరిష్కరించుకునే శక్తినిచ్చి ఇంకా ఆయన మీ వెంటే ఉండాలంటే ఎలా? అవే మీ అస్త్రాలుగా మార్చుకోవాలి, మీ సమస్యను తీర్చుకోవాలి. దానికోసం అవసరమైతే నీ ప్రాణాన్ని ఇవ్వు, లేకపోతే ప్రాణం తీ. మంచి కోసం న్యాయం కోసం జరిగే యుద్ధంలో ప్రాణానికి లెక్కలుండవు. కానీ అది తప్పుగా స్వామి. కాదు, తప్పు కానే కాదు. మహాభారతంలో శ్రీకృష్ణుడంతటి వాడే ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పాడు. మనమెంత? నువ్వు భయపడుతున్నంత కాలం ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది, పరిగెత్తిస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆగి దానికి ఎదురు తిరుగు, అది పరిగెడుతుంది. అది సమస్య అయినా సంగ్రామమైనా. ఇప్పుడు నువ్వు వదిలేస్తే నీలాంటి వాళ్ళు ఎంతమందో తెలుసా నీకు? వాళ్ళందరి సమస్యలకి నువ్వే పరిష్కారం కావాలి. రక్తాలు పారినా, శవాలు లెగిసినా, చివరికి నీకు నువ్వే దూరం అయిపోయినా చెడును అంతం చేసి మంచిని గెలిపించు. తదాస్తు. అరే డబుల్ గోల్ మిస్ అయిపోయింది. రే
రేయ్ ఏమైందిరా? అసురుల కోపం అన్నం పైన తీయొద్దురా. మామూలుగా జానిగాడంటే అస్సలు పడదు. ఓ చాలాసార్లు గొడవ పడ్డాం కదా. వాడి మీద పగ తీర్చుకోవడానికి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా వదులుకోను. అలాగని నేను కాకుండా వాడి మీద ఎవరి చేయిపడ్డా ఊరుకోను. అలాంటిది ఇప్పుడు వాడు మీరా నా దోస్తులు. నిన్నెలా వదులుకుంటాన్రా? డాడీ డాడీ రారా కూర్చో. డాడీ తప్పైపోయింది డాడీ. సారీ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ హెల్ప్ మీ డాడీ. డాడీ నాకు చాలా భయం వేస్తుంది డాడీ. ఊరుకోరా, నేను చూసుకుంటా. అంతమంది ఉన్నారు స్టేషన్లో, వాడు పారిపోతుంటే గాడిదలు కాస్తున్నారా? సారీ సార్, తప్పంతా నాదే. యాక్చువల్గా నేను ఇంటికి వెళ్ళకుండా ఉండాల్సింది సార్. సారీ సార్. ఓకే ఓకే సరే, ఈ విషయం మీడియాలకు తెలిసిందా? తెలియదు సార్. ఈ విషయము మీకు మాకు తప్ప ఎవరు తెలియదు సార్. సరే, మీడియా వాళ్ళని అడిగితే ఇంకా గాలిస్తున్నామని చెప్పండి. బయట ఏం జరిగినా నేను చూసుకుంటాను. ముఖ్యంగా ఆ జానిగడ్ని మాత్రం వదలొద్దు. ఎందుకంటే వాడు బయట ఎక్కడన్నా చెప్పాడు అనుకో, మన పని అయిపోద్ది. వాళ్ళు మాత్రం వదిలేదే లేదు సార్. ఎక్కడ కనపడితే అక్కడ కాల్చి పారేస్తాం సార్ నా కొడుకుని. చూడు సార్, ఆ జానీ గారిని మాత్రం సిటీ మొత్తం గాలించండి. సరే ఎలాగైనా పట్టుకోవాలి. ఓకే సార్. వాడు మాత్రం బయట తిరగడం అంత మంచిది కాదు. ఎక్కడ కనపడితే అక్కడ వేసేయండి. అవసరమైతే కాల్చి పారేయండి. అర్థమైందా? యూ కెన్ గో. ఎస్ సార్. ఊర్లో జాతర జరుగుతుంది. జనమంతా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తను పరామర్శించడానికి ఒంటరిగా ఊర్లోకి వస్తున్నారు. ఓకే
సార్ వెళ్ళమంటారా? ఉండరా, నేను పోయేస్తా. ఎవడ్రీ రోడ్డు గడ్డంగా? ఎవడ్రా అది? రోడ్డు గడ్డంగా ఏంట్రా? నమస్తే సార్, నేను సార్ విశ్వాని. అదే జానిగారు లేడు, టెర్రరిస్టు, వాడి ఫ్రెండ్ని సార్. మన బాంబ్ బ్లాస్ట్లో అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిపోయిన అనామకుని సార్. తెలిసన్నాడా తెలియకన్నాడా ఏదైనా సరే నా జాగ్రత్తలో నేను ఉండాలి. సరే రేయ్, జానీ ఎవడో బ్లాస్ట్ ఏంటి? అయ్యా సారు, జోకులు చేయకండి సార్, పెద్దోళ్ళు మీరు. రే, ఆ డాష్ బోర్డ్లో కనుంటుంది, పట్రా. రేయ్, వాడి కోసం చచ్చిపోయేంత పని కాదు నీది. నువ్వు చచ్చిపోతే మంచి పేరు వస్తుందన్నంత గొప్పోడు కాదు వాడు. పారిపోతావా చచ్చిపోతావా? వెళ్తా, పారిపోతా. జానీ, జానీ, వీధి వీధి, వాడా వాడా, నా సొంత రిక్షాలో తిరిగి హాస్టల్ అంటించానయ్యా. కానీ నువ్వేం చేసావు? కష్టం నాకేం వద్దురా, నీ రక్తాన్ని నా చేతి కంటేలా చేసావు. అవసరమా? నేను మీకేం పాపం చేశాను రా? అసలు ఇప్పటికీ నేను చంపలేకపోతున్నాను రా. వద్దురా జానీ, వద్దురా జానీ, ఎమ్మెల్యే దారుణ హత్య. నగర శివారు ప్రాంతంలో ఎమ్మెల్యే కారును అడ్డగించి డ్రైవర్ను బెదిరించి పారిపోతున్న ఎమ్మెల్యేను వెంటాడి అతి దారుణంగా మెడకోసి హత్య చేశారు. హంతకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరే రాజు, సీఏ గారు రంగపురం కట్ట మీదకి జానీని వెతుక్కుంటూ ఒంటరిగా బయలుదేరాడు.
అరే బుల్లెట్లు బాబాయ్ ఎప్పుడో అయిపోయినాయి. ఏంటి నువ్వు కూడా నాలాగానా? టిషా 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 జానీ, నేను చెప్పేది విను, నా మాట విను. వద్దు, తప్పు చేస్తున్నావురా, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ గురించి ఎవరు తెలియకుండా చేస్తాను రా. ప్లీజ్ రా, నన్ను వదిలేరా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. నీ దాకొస్తే తప్పు, ప్లీజ్ రా, నన్ను నా వదిలేరా. దాకొస్తే ఉప్పు అయిపోతుంది కదా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. నీలంటూ వదిలేస్తే ఈరోజు ఒక్కడనే జానీ, రేపు నాలాంటి జానీలు ఎంతమందో.
నన్ను వదిలేరా రై, ప్లీజ్ రా, ప్లీజ్ రా. అసలు ఏం చేశాను రా మీకు నేను? అసలు మీకు నాకు సంబంధం ఏంట్రా? ఎలా ఉండేవాడు రా జానీ గారి? నన్ను ఎలా చేశారా మీరు? ఎమ్మెల్యే హత్య మరచిపోకముందే మరొక దారుణ హత్య. నగరు శివార్లలో సిఐ రత్నంను గుర్తు తెలియని దుండగులు బలమైన ఆయుధాలతో తలపై కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. హత్యకు గల వివరాలు తెలియాల్సింది. హలో, సార్, ఎస్ఐ గారు. అది అక్కడ ఉన్నారు సార్. నమస్తే సార్. ఏంటి అర్జెంటుగా కలవమన్నావు? మీకు విషయం చెప్పాలి సార్. ఏంటి? నా పేరు పార్థు సార్, ఎమ్మెల్యే భాస్కర్ గారు అబ్బాయి. సార్, మీరు అరెస్ట్ చేసిన జానీకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు సార్. యాక్చువల్లీ ఆ కేసుకి సంబంధించిన ప్రధాన నిందితుడు నేనే సార్. ఆ బ్లాస్ట్ చేసిన నేనే సార్. మీకు కావాల్సిన ప్రూఫ్ అంత ఇందులో ఉంది సార్. ఏం చెప్తున్నావు? నిజమేనా? సార్, దీన్ని కాపాడడానికి కోసమే మా నాన్నగారు ఇంకా సిఐ గారు చాలా కష్టపడి చనిపోయారు సార్. ఇప్పుడు దీనికి కావాల్సిన 3 వ్యక్తిని నేనే సార్. నన్ను కూడా చంపేస్తారని చాలా భయమేసి లొంగిపోవడానికి మీ దగ్గరికి వచ్చాను సార్. బ్లాస్ట్కి సంబంధించిన ప్రూఫ్ అంత ఇందులో ఉంది సార్. హైదరాబాద్ లక్ష్మీనగర్ పేలుడు ఘటనలో అనుకోని మలుపు. ఎమ్మెల్యే భాస్కర్ కొడుకు భరత్ తానే ఈ పేలుడికి కారణమని సంబంధిత సాక్ష్యాధారాలతో కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసుకి జానీ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధము లేదని హైకోర్టు నిర్ధారించింది. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమలు చేత చిక్కి చావదే సుమతి అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.